చాలా మంచి పని చేస్తున్నది. ఎందుకంటే హైడ్రా వల్లనే ఇప్పుడు ఇంత వర్షాలు పడుతున్నా గూడా, నాలలన్నీ సాఫ్ జేయడం వల్ల, చెరువులు కబ్జాకు గురైన చెరువులను మళ్ళా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని పూడికలు తీయడం వల్ల, ఇప్పుడెక్కడ గూడా ఇబ్బంది గావట్లేదు. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో పడవల మీద ప్రయాణం చేసిన రోజులున్నాయి వర్షాలు పడ్డప్పుడు. రోడ్లన్నీ మునిగిపోయినాయి, అపార్ట్‌మెంట్‌లన్నీ మునిగిపోయినాయి. చాలా లగ్జరీ అపార్ట్‌మెంట్‌లలో కూడా అంటే హైడ్రాను వాళ్ళప్పుడు హై లెవెల్ వాళ్ళకందరికీ పర్మిషన్స్ ఇయ్యడం వల్ల డబ్బులకు ఆశపడి కక్కుర్తిపడి లాస్ట్ గవర్నమెంట్ అనేది చాలా మందికి ఉన్నది వాళ్ళకి అది ఎక్కడ ఇస్తున్నాము మనము పర్మిషన్ అనేది చూడకుండా చెరువుల పక్కకు కూడా వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం వల్ల వాళ్ళ ఆ ప్రాంతాలలో ఇల్లులు కట్టడం వల్ల విల్లాలు కట్టడం వల్ల హై రేంజ్ అపార్ట్మెంట్లు కట్టడం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో వర్షాకాలం అప్పుడు అవే కూలిపోయి అవే మునిగిపోయి ఆ లగ్జరీ వాళ్ళకే పాపం చాలా ఇబ్బందులు అయిపోయినాయి. దానివల్ల ఇప్పుడు మా గవర్నమెంట్ మాత్రం పూడికలు తీయడం వల్ల వర్షం పడడం వల్ల ఇప్పుడు రోడ్ల మీద ఎక్కువసేపు నీళ్లు నిలవట్లేదు. ఎందుకంటే నాలాలు సాఫ్ చేయడం వల్ల, ఇంకోటి ఈ చెరువు పూడికలు తీయడం వల్ల ఇబ్బంది కావడం లేదు. మరి ఈ హైడ్రా పేదల ఇల్లే కూలుస్తుందని కేటీఆర్ అంటుంది కదా. పేదల ఇండ్లే కూలుస్తుందని కేసీఆర్ అట్లనే అంటాడు, కేటీఆర్ అంటాడు. కేటీఆర్కి ఏమున్నది మా గవర్నమెంట్ మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఆయనకి ఇంకో పనేం లేదు, వేరే పనేం లేదు. పాపం ఇంతకుముందు అంటే రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు అన్నిటి మీదే దృష్టి సాధించిండు అన్నట్టు. రాష్ట్రాన్ని ఎట్లా ముంచుకోవాలి, ఎట్లా ముంచాలి, ఎట్లా దోపిడీ చేసుకోవాలి, ఎట్లా నా ఖజానా పెంచుకోవాలన్న ఆలోచనలనే కేటీఆర్ అప్పుడు ఉండే. ఇప్పుడు పాపం పనేం లేదు కదా, ఆయనకు పదవి లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పనికి మళ్ళా మాటలని మా గవర్నమెంట్ మీద విసురుతున్నాడు. బడా బాబుల ఇళ్ళ జోలికి వెళ్ళట్లేదు అని బడాబాబుల ఇండ్ల జోలికి వెళ్ళంతే మల్లారెడ్డి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మేము కూల్చడానికి ప్రయత్నాలు చేసినామా? అది వాళ్ళ మాటలు అట్లనే మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. మరి హైడ్రాన్ ఉంచడం వల్లనే ప్రజలకు బాగా న్యాయం జరుగుతుందని చెప్పేసి అని అయితే నా ఒపీనియన్ ఇది. మరి ఇదే హైడ్రా మీద బీజేపీ కానీ కేటీఆర్ కానీ విమర్శలు ఎట్లా వస్తారు? వాళ్ళు విమర్శలు చేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే వివేక్ గారు ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని ప్రాంతాలలో వాళ్ళు కబ్జాలు ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినవి ఒకసారి ఆయన సాల్వ్ చేస్తే మన హైదరాబాద్కు పట్టిన దళిద్రం సగం తీరిపోతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.